Thank you, Lord. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితిని, నేను నీ వాడను యేసువా, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితిని, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా. దేవుని స్తుతించాలా, ఎందుకంటే పరిపూర్ణుడైన దేవుడు, సంపూర్ణుడైన దేవుడు, సర్వ సృష్టిని తన మాటతో శాసించిన దేవుడు, ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఆ సర్వాధికారి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిద్దాం. ఎందుకంటే పాప ఊబిలో పడిపోయినప్పుడు, శాపములతో కొట్టుమిట్లాడుతున్నప్పుడు, చీకటి బంధకాల్లో ఉన్నప్పుడు ఆ ప్రభువే నిన్ను వెదకి రక్షించాడు. ఆ ప్రభువే నిన్ను కాపాడే దేవుడు. ఈ లోకములో ఈ పాప బంధకాల్లో నువ్వు కృంగిపోయావేమో, నిన్ను వెదకి రక్షించే దేవుడు ఆయనే. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి, వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితిని, నేను నీ వాడను యేసువా.
గొప్ప దేవుడు హృదయపూర్వకంగా ఆరాధించాలా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నేరములించని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా. ప్రభువును స్తుతించాలా. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చేసే కార్యాలు గొప్పవి. ఎందుకంటే నీ బ్రతుకును మార్చే దేవుడు ఆయనే. నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు నిన్ను నడిపించే దేవుడు ఆయనే. సకల సంపదను విడిచిపెట్టి వచ్చిన దేవుడు నిన్ను ఆశీర్వాదాలకు వారసునిగా చేయడానికి ఆయన సకల సంపదలను వదిలిపెట్టుకున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకి సకల ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సకల సంపదను వదిలిపెట్టుకున్నాడు. నీ మంటి దేహాన్ని ఆయన తన జీవాత్మను ఊది ఈ లోకానికి పంపితే దేవునికి ఇష్టముగా బ్రతకకుండా వ్యక్తుడిగా జీవిస్తున్నాము. దేవుడు మన కొరకు చనిపోయాడు, దేవుడు మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన్ని మనం హృదయపూర్వకంగా స్తుతిస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదాలకు వారసుగా చేయడానికి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువును స్తుతించాలా. ఈ దినమున ఈ మాసములో 2వ ఆదివారంలో మనం ప్రవేశించాము. మనము ప్రభువు వలలో ప్రవేశిస్తున్నాము. ఆయన రక్తాన్ని మనము స్వీకరించడానికి ఇష్టపడుతున్నాము. ఈ దినమున మనల్ని మనం పరీక్షించుకుని, ప్రభువా నువ్వు మా కోసము సిలువలో మరణించవయ్యా, మా పాపముల నిమిత్తము సిలువలో త్యాగం చేసావయ్యా. మీరు చేసిన ఆ త్యాగాన్ని బట్టి, మీరు కాచిన ఆ రక్తాన్ని బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మా పాప బంధకాలన్నీ కూడా నీ రక్తంలో కడిగి వేయడం ద్వారా యేసయ్యా పాపములను విడిపింపబడి నీతిమంతులుగా నిన్ను సేవించడానికి, నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధానంలో ఉన్నామయ్యా. మేము ఏ రీతిగా స్తుతిస్తున్నామో, ఏ రీతిగా సేవిస్తున్నామో సమస్తము నీకు తెలుసయ్యా. సమస్తము మీరు మా జీవితాల్లో ఏది మేలైనదో, ఏది సరి అయినదో, ఏది సక్రమైనదో సమస్తము పరీక్షిస్తున్నారు. మీరు సమస్తము మీరు పరీక్షిస్తున్నారు. సమస్తము చూచే దేవుడవు, సమస్తము చూచే దేవుడవు. మా మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిగా, మా మనస్సాక్షులు, మా హృదయాలు కఠిన హృదయములుగా,
కఠిన హృదయములుగా ప్రభువా, కఠిన హృదయములుగా ఉన్నాయేమో ఈ దినమున ప్రభువా, నీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా, నీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా. నీ ప్రాణం మా కోసం పెట్టావయ్యా. నీవు నీ ప్రాణము, నీ సుందరమైన రూపము, నీ శరీరము ఆ కొరడా దెబ్బలతో, ఆ ముళ్ళ కిరీటంతో చీల్చివేయబడింది. నీ శరీరము, నీ రక్తము సాదృశ్యముగా ఈ దినమున ప్రభు బలలో మేము పాల్గొంటకు మేము సిద్ధపడుచుండగా ప్రభువా నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మా మనసును సిద్ధపరచుకుంటున్నామయ్యా, మా హృదయాన్ని తీర్మానించుకుంటున్నామయ్యా. దేవా, మా జీవితంలో చేదైన వేళ్ళను తీసివేస్తున్నామయ్యా. మా హృదయంలో మోసపూరితమైనవి, కఠినపూరితమైనవి ఏదైనా ఉంటే తీసివేయండి దేవా. ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా. హృదయపూర్వకంగా దేవుడిని స్తుతించాలా, దేవుడిని ఆరాధించాలా, దేవుడిని కనపరచాలా. ఎందుకంటే ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నీదు ప్రాణమిచ్చితిని, నిన్ను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితిని, నిన్ను నీ వాడను యేసువా. దేవుడిని స్తుతించాలా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఈ దినమున మనము ప్రభు బలలో పాల్గొంటున్నాం. ఆయన రక్తము చాలా విలువైనది. ఆయన రక్తము మన పాపములను కడిగి వేసెను. ఆయన రక్తము మన ఘోర పాపములను కడుగును. యేసు రక్తము, యేసు రక్తము మన ఘోర పాపములను కడిగి వేసేది. ఆయనే సమస్తమును చేసే దేవుడు. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. ఆ యేసు రక్తము మనము స్వీకరించుచుండగా, ఆ యేసు రక్తాన్ని, ఆ ప్రభు బలను, ఆయన శరీరను మనము స్వీకరించుచుండగా హృదయపూర్వకంగా కన్నీటితో మనము దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే సమాధాన పరిచేది యేసు రక్తమే, నీతిమంతులుగా చేసేది యేసు రక్తమే, రోగములను బాపేది యేసు రక్తమే. కన్నీటితో మీ హృదయాలను యేసుని పాదాలు కడగాల.
ఈ దినమున సిలువలో మరి మనకై కార్చిన యేసు రక్తమును మనము మన ఎదుట ఉంచబడినది, ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా మాత్రమే ఈ లోక ప్రజలకు విడుదల. సిలువలో మన కోసం కార్చాడు ఆ రక్తాన్ని. సిలువలో మన కోసం కార్చిన రక్తము ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువైనది. ఆయన కార్చిన రక్తం ద్వారా ఈ సర్వ మానవులకు, ఈ సర్వలోకంలోని ప్రజలకు విడుదల ఇచ్చేది ఆయన రక్తమే. ఆయన రక్తము లేకపోతే, ఆయన మన కొరకు సిలువ వేయబడకపోతే నీతిమంతులుగా ఎవరు మార్చబడలేకపోదురేమో, పాప బంధకముల నుండి ఎవరు విడిపించబడకపోదురేమో. ఆయన తండ్రైన దేవుడు కనుక తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకమునకు పంపి మన కోసము తన అద్వితీయ కుమారుడిని మన కోసము, మన పాపముల కోసము సిలువలో త్యాగం చేశాడు. మరలా పునరుద్ధారుడై లేచిన గొప్ప దేవుడు తండ్రి. దేవుడిని మనము యేసుక్రీస్తు ప్రభువుని, యెహోవా దేవుణ్ణి మనము స్తుతిస్తే, ఆరాధిస్తే ఆయనే మన జీవితాల్లో సమస్తము సమకూర్చే తండ్రి. ఆయనే సమస్తము సమకూర్చే దేవుడు. ఆయనే సమస్తాన్ని సమకూర్చే దేవుడు. మన జీవితాల్లో ఉండగా మనము ఈ లోకాశాల వెంబడ పరిగెడుతున్నాము. ఈ దినమున ఆయన రక్తముతో మరలా ఇంకను నీ జీవితంలో చేదైనది ఏదైనా ఉంటే దయచేసి తీసివేసుకుని ఆయన్ని స్తుతిద్దాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.